నిన్న పార్లమెంట్ లోపలికెళ్తానంటే కొట్టారు. లేదా ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్తానంటే కొట్టారు. అంతే తప్పించి జంతర్ మంతర్ దగ్గర నుంచుంటే ఎవరు కొట్టట్లేదు. పైగా జంతర్ మంతర్ దగ్గరికి దేశం నలుమూలల నుండి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫుడ్ పంపిస్తున్నారు. ఎంత కావాలంటే అంత తినొచ్చు. అట్లా కొంతమంది గిఫ్టులు ఇస్తున్నారు. గిఫ్టులు పంపిస్తున్నారు. అది బట్టలు, టీ షర్ట్లా లేకపోతే ఇంకోటా పంపిస్తున్నారు. అలాగే అనేక మంది అనేక రకాలు అక్కడికి పంపిస్తున్నారు. జ్యూసులని, కూల్ డ్రింకులని. కాబట్టి ఇదంతా రైతు ఉద్యమం టైంలో జరిగింది. తిన్నంత తిండి, తాగినంత తాగుడు, డ్యాన్సులు, ఎంటర్టైన్మెంట్ ఇది. ఆ విధంగా ఇక్కడ కూడా చేయాలనుకుంటున్నారు. అప్పుడు రైతు చట్టాలు విత్డ్రా చేసుకోవాలన్నారు. రైతు చట్టం ఏంటి ఆ రోజున జరిగింది? వ్యవసాయానికి సంబంధించి సహకార వ్యవసాయం తరహాలో ప్రైవేట్ సంస్థలు భూములు తీసుకుని వ్యవసాయం ఎవరన్నా రైతు ఇస్తానంటే వాళ్ళు చేసుకోడు. దాన్ని అడ్డుకున్నారు. ఫలితం ఇప్పటికీ చిన్న సన్నకారు రైతుల తిప్పలు అట్లాగే నడుస్తున్నాయి. అంటే దేశ అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా దేశానికి సంబంధించి మెడికల్ సీట్లు భారీ ఎత్తున పెరిగినాయి. మెడికల్ కాలేజీలు భారీ ఎత్తున పెరిగినాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలే జిల్లాకు ఒకటి పెరిగినాయి. ఇవన్నీ కూడా దేశంలో అభివృద్ధి, వైద్య రంగానికి సంబంధించిన అద్భుతమైన అభివృద్ధి. దీన్ని డైవర్ట్ చేయాలంటే, ఈ అంశం మీద చర్చ జరగకుండా ఉండాలంటే ఈ దేశంలో ఏదో అసంతృప్తి. నీటిలో పరీక్షలు లీక్ చేసినటువంటి దుర్మార్గులు ఎట్టాగూ బొక్కలో దోశారు. కాదు దీంట్లో మాకు రాజకీయంగా కావాలి అంతే, మేము మొండిగా పట్టుబడతాం. ఇలాగా ఏడాదంతా సాగాలి. పంజాబ్ ఎలక్షన్స్ అయ్యేదాకా ఈ ఉద్యమాన్ని, క్రిందటిసారి రైతుల పేరుతో పంజాబ్ ఎలక్షన్స్ అయ్యేదాకా ఉద్యమం చేయించి కేజ్రీవాల్ గెలిచాడు పంజాబ్లో. ఇప్పుడు అదే ఎత్తుగడ నడుస్తుంది కాబట్టి ఏడాదంతా ఉండొచ్చు.